అనుకుంటాం కొట్టడం ఏముంది ఈజీగా, అసలు ఆ పరికరం మన దగ్గర ఉంటే చాలు అని అనుకుంటాం, కానీ కొట్టడంలో కూడా ఇలా కొట్టాలి అనేసి ఇప్పుడే తెలిసింది. ఆయన స్పెషలిస్ట్ అందులో. ఇప్పుడు ఇది కాయ అన్నమాట. కాయ తర్వాత ఇట్లా 2 పీసెస్ కింద చేసుకోవాలి మనం. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఈ ఎన్ని పీసెస్ కావాలన్నది మనం చూసుకోవచ్చు అన్నమాట. మనకి సైజు ఏ అంటే మన సైజ్ ఆ సగం కావాలి కొట్టినప్పుడు మీకు ఐడియా వస్తుంది ఎంత కావాలి అనేసి. చూడండి, పీసెస్ 6 కొట్టాలా 4 కొట్టాలా, ప్రతి ముక్కకి టెంక ఉండాలా. ప్రతి ముక్కకి టెంక రావాలి. ఓకే మేడం. టెంక రావాలి. సరిపోతుంది, 6 సరిపోతుంది. 6 పీసెస్ కొడదాం. ఈ సైజ్ ఓకే మేడం. సైజ్ ఓకే. ఓకే. సో ముక్క అంత ఉండాలి. అంత ఉండాలి మనకి. ఎందుకంటే ఉప్పులో వేసిన తర్వాత ఇప్పుడు పచ్చళ్ళలో పెట్టిన తర్వాత ఇది కొంచెం ఇంకా దగ్గరగా అవుతుంది కాబట్టి ఈ సైజు ఉంటే మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఓకే. ప్రతి ముక్కకి ఇలా టెంక రావాలి. టెంక్ మనం చూసినప్పుడు కూడా ఇది కొంచెం పీచు వస్తుంది అనేసి ఇక్కడ తెలుస్తుంది చూడండి. ఇలా పీచు మనకి ఈ కాయ కోసమే అనమాట మనం వెతికేది. యాక్చువల్గా ఇలా పీచు ఉండాలి, పులుపు ఉండాలి. ఇలా ఉన్న కాయ మనకి సంవత్సరం అంతా కూడా ఏం కాదనమాట. ఓకే.